నమస్తే సిటీ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. శ్రావణ మాసం ఆలయంలో పోటెత్తిన భక్తజనం. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారుల పర్యవేక్షణ. సిరిసిల్లలో పద్మశాలి యువజన సంఘం ఎన్నికల సందడి. రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం. సిరిసిల్ల నెహ్రూ పార్క్లో గబ్బిలాల వీరంగం. భయాందోళనలో చిన్నారులు. విధి నిర్వహణలో పోలీసుల సేవానిరతికి గుర్తింపు లభిస్తుందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. పలువురికి ప్రశంసా పత్రాలు అందజేత. శ్రావణ మాసం తొలి ఆదివారం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. లడ్డూ కౌంటర్ను ఈవో సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం తొలి ఆదివారం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తెల్లవారుజాము నుంచే వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించడం, అభిషేకాలు, అర్చనలు, సత్యనారాయణ స్వామి వ్రతం, నిత్య కళ్యాణం, చండీ హోమం, మహాలింగార్చన, కుంకుమ పూజలు తదితర విశేష సేవల్లో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ నవీన్, డీఈ రామకృష్ణారావు, ఏఈఓ మహేష్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, ఉప ప్రధాన అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ, సీనియర్ అసిస్టెంట్ వంశీ మోహన్ శర్మ, గౌతమ్ తదితర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను సమన్వయం చేశారు. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః.
ఓం నమ శివాయ. పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. వేములవాడలో అనాదిగా నాగుల పంచమి, నాగుల చవితి ఇటువంటి కార్యక్రమాలు కూడా గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలు కూడా విశేషంగా ఆ నాగదేవతను పూజిస్తారు కనుక ఈ సందర్భంగా భీమేశ్వరాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆ నాగదేవతలను పూజించడానికి కొరకై మనకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా విశేషమైన రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాణక్య హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి గల్లీలోంచి నేరుగా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని గ్రామ ప్రజలందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాము. ఈ శ్రావణ శుద్ధ పంచమి నాడు సోమవారం వస్తున్నందున నాగదర్శనాన్ని జరుపుకోవాల్సిందిగా గ్రామ ప్రజలందరి కొరకై చాణక్య హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి గల్లీలోంచి నాగదర్శనం కొరకు స్పెషల్గా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు కనుక ఆ నాగదేవతను స్మరించి దర్శించవలసిందిగా కోరుతున్నాము. సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘం ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో రేపటితో ముగియనున్నట్లు ఎన్నికల అధికారి మామిడాల భూపతి ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డుల్లో డైరెక్టర్ స్థానాలకు పలువురు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో 39 వార్డులు ఉండగా ఒక్కో వార్డుకు ఒక్కో డైరెక్టర్ను ఎన్నుకోనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. రేపటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతోందని, అనంతరం పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. 18వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, 22న ఏజెంట్ల నియామకం, 23న ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని వివరించారు. సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్లో గల నెహ్రూ పార్క్లో గబ్బిలాలతో పార్కుకు వచ్చే సందర్శకులకు ఇబ్బందిగా మారింది. ఒకేసారి గబ్బిలాలు గుంపులుగా వచ్చి చెట్లపై వాలడంతో చిన్నారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నెహ్రూ పార్క్లోని చెట్లపై గబ్బిలాలు వాలడంతో వాటి అలికిడికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ చెట్లపై నుండి అటు ఇటు తిరగడంతో పార్కులో ఆడుకునే చిన్నారులు భయంతో వణికిపోతున్నారు. గుంపులుగా ఉండడంతో వాటిని చెదరగొట్టేందుకు కూడా పార్కు సిబ్బంది భయపడుతున్నారు. పోలీస్ శాఖలో విధి నిర్వహణలో విశేషమైన సేవలు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన పోలీస్ సేవా పథకాలకు ఎంపికైన జిల్లా పోలీసు అధికారులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పథకాలను అందజేసి అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావంతో కష్టపడి పనిచేసే పోలీసు అధికారులు సిబ్బందికి వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని, పోలీస్ శాఖలో విశేష సేవలు అందించి ప్రతిష్టాత్మకమైన పోలీస్ సేవా పథకాలకు ఎంపికైన అధికారులను ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అభినందించారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రాజేందర్కు ఉత్తమ సేవా పథకం, కమ్యూనికేషన్ ఎస్ఐ నాగేశ్వరరావుకి సేవా పథకం, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బూక్యాలతకు సేవా పథకం, బోయినపల్లి పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్కు సేవా పథకం లభించడం జరిగిందని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రావణ మాసం ఆలయంలో పోటెత్తిన భక్తజనం, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారుల పర్యవేక్షణ. సిరిసిల్లలో పద్మశాలి యువజన సంఘం ఎన్నికల సందడి, రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం. సిరిసిల్ల నెహ్రూ పార్క్లో గబ్బిలాల వీరంగం, భయాందోళనలో చిన్నారులు. విధి నిర్వహణలో పోలీసుల సేవా నిరతికి గుర్తింపు లభిస్తుందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే, పలువురికి ప్రశంసా పత్రాలు అందజేత. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.